నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న అతిథి ఆల్ ఇండియా మందిర్ ప్రబంధ్ పరిషత్ అధ్యక్షులు మూసాపేట రామరాజు గారు ఉన్నారు. నమస్కారం. జై అమ్మ శ్రీరామ్. జై శ్రీరామ్ జై ఎలా శ్రీరామ్. ఉన్నారు సార్? బాగున్నామమ్మా. సార్, చాలా ఏళ్ళకు మనం సంబల్లో హోలీ జరుపుకున్నాం. అంటే చాలా ఏళ్ల తర్వాత హోలీ దృశ్యాన్ని చూసాం. మీకు ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత ఏళ్ల తర్వాత. చాలా ఏళ్ల తర్వాత కూడా భారతదేశంలో చాలా మార్పులు జరిగినాయి. ఎస్. సంతోషం ఏంటంటే సనాతన ధర్మం వైపు ప్రజలు ఆకర్షితులై గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు అంతకుముందు చాలా లో ప్రొఫైల్లో ఉండేది. అవును. అంటే దీనికి ఏంటంటే దేశకాల పరిస్థితులు మారినాయి. దాని ప్రకారంగా ప్రజలు కూడా మారినారు. సంబల్కి వచ్చేవారికి ఏంటంటే అక్కడ నిజంగా చెప్పాలంటే చాలా అన్యాయం జరిగింది మన పైన. ఓకే. ఇన్ని రోజులు దాన్ని అణచిపెట్టడం జరిగింది. సంబల్లో విషయం ఏంటంటే మన పురాణాలలో ఉంది. ఇక్కడ కాదు, సంబల్ ఇప్పుడు నేను మొన్న వచ్చింది కాదు, వేదాలలో ఉంది దాని గురించి. సంబల్ గురించి ఓకే. అంటే మనకి ఏదైతే 10 అవతారాలు అంటాం కదా, దశావతారాలు. దాంట్లో కలికి అవతారం కలియుగం అంతంలో వచ్చేది అక్కడే సంబల్లో అని మార్కండే పురాణంలో రాస్తున్నది. ఓకే. అయితే అక్కడ అది 1526లో ఎప్పుడైతే బాబర్ వచ్చిండో వాడి యొక్క సేనాధిపతి, వాడు హిందీ ఏదో ఉంది వాడి పేరు, వాడు తర్వాత ఒకడేమో మీర్ బాకీ అక్కడ ఇది అయోధ్య దీన్ని రెండింటిని కూడా వాడు కూల్చివేయడం జరిగింది. అసలు ఎక్కడైనా మొఘళ్ళు వచ్చినప్పటి నుండి కూడా ముందు నుండి కూడా మన సంస్కృతి పైన దాడి, మన గుళ్ళు గోపురాల పైన దాడి, తర్వాత మనం గుళ్ళు గోపురాలలో ఉన్నటువంటి డబ్బుని ధనాన్ని దోచుకొని పోవడం జరిగింది. వాళ్ళు వచ్చింది ముందు, అందుకే వాళ్ళు వచ్చేది దానికోసం ముందు. కానీ దాని తర్వాత ఇక్కడ ఉండడం మొదలుపెట్టిండ్రు. ఇంకోటి దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటారు మంచి వాళ్ళు ఉండే అట్లా చేయలేదు, వాళ్ళు దానికి కాదు సగమే ఎందుకు కూల్చిండు అంటారు. వాళ్ళ యొక్క సూప్రమసీ చూపించడానికి, వాళ్ళ గొప్పతనాన్ని మన మీద చూపెట్టడానికి, చూడండి మిమ్మల్ని ఏ విధంగా అనిచేస్తున్నాం అని చెప్పి సగం గుళ్ళను మాత్రం కూల్చేసి దానిపైన వాళ్ళ యొక్క డోముని పెట్టుకునేవాళ్ళు. అది ఎక్కడ మీరు జ్ఞానవాపిలో చూడండి, చుట్టుముట్టు మొత్తం మన గుళ్ళు కనపడుతుంటుంది, ఆ పైన మాత్రం అది. అయోధ్యలో అదే జరిగింది. లోపలన్నీ స్తంభాలన్నీ కూడా మంచి మన దేవి దేవతల విగ్రహాలు ఉన్నది. ఇక్కడ సంబల్లో కూడా లోపల పోతే మీకు అనేకమైన జరుగుతాయి. ఇప్పుడే కాదు, బ్రిటిష్ జమానాలో కూడా దాన్ని సర్వే చేసిండ్రు. తర్వాత ఎవరైతే బయట నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, చాలామంది మనది భారతదేశాన్ని విజిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా రాసింది ఏంటంటే ఇక్కడ ఒక బ్రహ్మాండమైన గుడి ఉండేది, అది హిందువులది. ఈ విధంగా 1526లో ఈ బాబర్ యొక్క సేనాధిపతి కూల్చిండు, దానిపైనే ఇది యొక్క మజిద్. అంతెందుకు 1924లో నెహ్రూ రిపోర్ట్ ఉంది. నెహ్రూ రిపోర్టు 1924లో ఆయన సంబల్ విజిట్ చేసి 3 రోజులు అక్కడ ఉన్నాడు. మహాత్మా గాంధీ పంపించిన ఆయన అక్కడ సంబల్ ఏదో జరిగింది, హిందూ ముస్లిమ్స్ కొట్లాట, ఇంటితో చూసి రమ్మంటే ఆయన పోయి ఆయన రిపోర్టు. ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు, కానీ ఆయన కాంగ్రెసే కదా, గాంధీ కాంగ్రెసే కదా. ఆయన 3 రోజులు ఉండి అక్కడ దాన్ని స్టడీ చేసి క్లియర్గా 13 పేజీల రిపోర్ట్ మహాత్మా గాంధీకి ఇచ్చిండ్రు ఆయన. దాంట్లో ఏమున్నది, ఎస్ ముస్లిమ్సే హిందువులను చంపిండ్రు, గూడిని కూల్చిండ్రు, వీళ్ళందరూ హింస చేసిండ్రు, ఇది క్లియర్గా రాసిండు. తర్వాత ఆయన అది కూడా రాసిండు, ఇది ఒక హిందూ కట్టడమే, హిందువులు ఏదైతే నమ్ముతున్నారో కలికి అవతారం వస్తుందని చెప్పి అదే గుడి ఇది అని కూడా నెహ్రూ గారు రాసిండ్రు. ఆ రిపోర్ట్ ఇప్పటికున్నది. సో అది కాకుండా దానికి విరుద్ధంగా వీళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత బ్రిటిషర్సు ఎంత మార్కలిచుకలు 1920లోనే ఆ సంబల్ని ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దానికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి దాని ఆధీనంలో ఉంది. కానీ 2013-12లో అనుకుంటా అఖిలేష్ యాదవ్ యొక్క ప్రభుత్వం ఉండేది. అప్పుడు ఆయన దుర్మార్గంగా దీన్ని వాళ్ళకు ఒప్పచెప్పడం జరిగింది. ఇదే కాదు, మన జ్ఞానవాపి కూడా కింద పూజలు జరిగేటివి. అక్కడ కూడా అది ములాయం సింగ్ యాదవ్ వాళ్ళకి, అంటే వీళ్ళంతా కూడా ముస్లిం దృష్టిగా నాకు అర్థం కాలేదు. అంటే ఎట్లా మన యొక్క గుళ్ళు గోపురాన్ని వాళ్ళు కూల్చిన తర్వాత కనబడుతుంటే నువ్వు హిందువులను కాదని చెప్పి వాళ్ళకి ఎట్లా ఇస్తావా? ఇది ఎంత అన్యాయం జరిగింది. అది ఇప్పుడు అన్నీ కూడా తిరిగి తీసుకోవడానికి హిందువులు ముందుకు వచ్చారు కదా. మీరు ఇందాక హోలీ అన్నారు, కరెక్ట్గా
ఈ 70-80 సంవత్సరాల తర్వాత చాలా మంచిగా ఏళ్ళ ఉల్లాసంగా హోలీని జరుపుకున్నారు. అసలు మనం ఉత్సవాలన్నీ కూడా ఏంటివి? ఉత్సాహంగా, సంతోషంగా సంతోషంగా, చెడు గ్యాదరింగ్స్ మీద మంచి విజయము అవును దానికోసమే కదా చేసేది. అవును అది లేకుండా చేశారు కదా వీళ్ళు. ఆ! అసలు మళ్ళీ ఈ మధ్యన కూడా వాళ్ళు ఇంకొకటి విషయం, హోలీ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ మంగళవారం, అంటే ఆ, హోలీ అయిన తర్వాత వచ్చే మంగళవారమే ఓకే వాళ్ళకు కూడా నేజా అని ఒక మేళా జరుపుతారట. నీజా నేజా. నేజా అంటే మన తెలుగులో అది శూలం అంటాం కదా! ఓకే ఆ శూలాన్ని అక్కడ స్థాపించి విజయోత్సవం కింద ఎవరు తెలుసా? మొహమ్మద్ గజనీ మేనల్లుడు వాడు. మొహమ్మద్ ఓకే గజనీ ఓకే ఎప్పుడు ఆహా 1000 సంవత్సరాల కింద వాడు వచ్చిన తర్వాత మన సోమనాథ్ మందిరం ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు కుల్లగొట్టాడు. అవును వాడెంబడి వీడు కూడా వచ్చినాడు. వచ్చి వీడు రాజసేవ చేసుకుంటూ వచ్చి బ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇది కూడా చేసిండు. ఈ గుడిని కూడా కులగొట్టిండు. ఓకే వాడికి ఏం పదవి ఉంది తెలుసమ్మా? సాలారే మసూద్ ఘాజీ. సాలారే మసూద్ ఘాజీ అంటే గాజీ ఎవరినంటారంటే కాఫీలను చంపి అవును కొన్ని లక్షల మందిని చంపితే వాడికి ఆ పదవి బిరుదు వస్తుంది. లాగానా అది బిరుదు అది. పదవి ఓకే ఉపాధి వాడికి. ఎస్ ఆ ఉపాధి వాడికి ఇచ్చిండ్రు. సో సంబల్లో మంగళవారం జరిగేది అది. ఈసారి మాత్రము అక్కడ యోగి ప్రభుత్వము వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇదేంటిది అన్యాయం, మమ్మల్ని చంపి నువ్వు సంతోషపడతావా? నువ్వు అక్కడ జెండా పాతి అది విజయోత్సవం కింద చేసుకుంటా అంటే ఎంత దుర్మార్గం చూడండి. వీళ్ళేమో కాదు కాదంటారు కానీ నిజంగా చెప్పాలంటే హోలీ తర్వాతనే చెప్తావేంటి నువ్వు? అది కూడా వచ్చే మంగళవారమే. అంటే ఆ రోజు ఆయన చేసుకున్నాడు దాని విజయోత్సవంగా. అక్కడ నువ్వు కొంచెం దూరం లోపల బ్యారిచ్ ఉంది. బ్యారిచ్లో ఈ మసూద్ని మన సుహేల్ దేవ్ అని రాజు ఉండేవాడు. ఓకే ఆయన చంపిండు 1035లో. చంపి ఆయనను అక్కడ పూడుస్తే అక్కడ ఆయన విగ్రహం ఉన్నది సుహేల్ దేవ్ది. ఆయన విజయోత్సవాన్ని జరుపుకొని వెళ్ళేది అఖిలేష్. దానికి కట్టుదిట్టాలు చేసిండ్రు. కానీ ఇప్పుడు వచ్చిన మన యోగి ఏమన్నారంటే బ్యారేజ్లో కానీ ఇక్కడ కానీ ఊర్సు కానీ ఏది కూడా జరగడానికి వీల్లేదు. నిజంగానే కదా, హిందూ సంస్కృతిని కొల్లగొట్టి హిందువులను హింసించి వాళ్ళని బాధించి వాళ్ళని చంపి నువ్వు విజయోత్సవం మనం ఎట్లా చేసుకుంటాం ఈరోజు? అసలు ఎక్కడేముంది ఇక్కడ? ఆ గుడి కూడా సంబల్ విషయం లోపల మార్కండి పురాణం లోపల క్లియర్గా రాసింది. దాంట్లో ఒక మ్యాప్ అంటాం కదా మనము, ఆ మ్యాప్ కూడా ఉంది దాని లోపల మార్కండి పురాణం లోపల. గుడి చుట్టూ ఎన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయి, ఎన్ని బావులు ఉన్నాయి, 19 బావులు. టోటల్ మ్యాప్ ఉంది. ఓకే అది 1000 సంవత్సరాల కిందది. ఆ కోర్టులో కూడా సబ్మిట్ చేసినారు ఆ మ్యాప్. అవును అయితే మధ్యాహ్న గుడి ఉంటుంది, దాని చుట్టూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ అఖిలేష్ వీళ్ళు 2012లో పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా బయటపడుతున్నాయి. తవ్వకాలు 19 బావుల నుండి నీళ్ళు తెచ్చి అక్కడ హరిహర్ మందిర్లో అభిషేకించారు. హరి అంటే విష్ణు, హర అంటే శివుడు. అంటే మన దగ్గర ఇద్దరు ఒకటే అని చెప్పడానికి అప్పుడే ఉంది. అక్కడ కొన్ని వేల సంవత్సరాలు అక్కడ జరుగుతున్నది. దాన్ని వీళ్ళు ఆ ముస్లిమ్స్ని తుష్టికరణ చేయడానికి తర్వాత ఏఎస్ఐ అధీనంలో ఉన్నాక అక్కడ ఎటువంటి యాక్టివిటీ జరగడానికి వీల్లేదు. కానీ ఇదే అఖిలేష్ యాదవ్ జమానా లోపల అక్కడ ఎవరైతే ఏఎస్ఐ ఉంటుంది కదా ఆఫీసర్, వాళ్ళందరినీ బయటికి పంపించి ముస్లిమ్స్ మొన్న 2024లో నవంబర్లో వీళ్ళంతా అడుగుతుంటారు, అరే ఎట్లా వచ్చింది, ఒకటే రోజు లోపల పర్మిషన్ ఎట్లొచ్చింది, ఒకరోజు ఎదుటి పార్టీని వినకుండా ఎట్లొచ్చింది? నాకు అర్థం కాలేదు. నువ్వే దొంగవు, నువ్వు దొంగతనంగా దాంట్లో పోయినావు, దూరినావు. అది ఏఎస్ఐ మాన్యుమెంటు, నీకు అసలు ఆస్కారమే లేదు. నువ్వు అక్కడ పోయి నువ్వు దాంట్లో చేరి వాళ్ళకి చెప్పలేదంటారేంటిది? అసలు వాళ్ళు కాదు పార్టీ అందుకే చేసింది. ఎవరు చేసింది? ఏఎస్ఐని పార్టీ చేసింది. నువ్వు సంరక్షించాల్సిన దాంట్లో వాళ్ళు ఎట్లొచ్చిండ్రు, అక్కడ మార్పిడిలు జరిగినాయి. దాన్ని ఏ విధమైన ఈవెన్ దాంట్లో మూల కొట్టడానికి కాదు కదా, ఏం చేయడానికి వీల్లేదనమాట ఏఎస్ఐని కాకుండా. కానీ అట్లాంటిది లోపల అన్నీ కూడా మన ఇది చిహ్నాలు ఉంటాయి కదా, పువ్వులు దేవుళ్ళు మన ప్రతి చోట కూడా ఉంటాయి, కలశాలు అవన్నీ కూడా. వాటి అన్నిటిని కూడా పూర్తి చేసిండ్రు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి. అందుకే ఆకే దేట్లో కుజ్విని అంటారు. అంటే ఇంత దుర్మార్గంగా వివరిస్తుంటే ఇంకా ఎప్పటిదాకా? అందుకని ఇప్పుడు యోగి ప్రభుత్వం ఏమన్నా అవన్నీ కాదు చేసిన తర్వాత నారాది అంటారు. ఏం నారా చేసినాం తప్ప? నువ్వు సర్తసే జుదా అంటావు, అది తప్పు లేదు. కానీ చేసినామంటే తప్పు ఎట్లొచ్చింది? వాడు రెచ్చగొట్టినాడు కాదు, ఎవరు రెచ్చగొట్టలేదు. ప్రభుత్వం అది కోర్టు ద్వారా జరిగింది. ఇది కోర్టు ఇచ్చింది వీళ్ళకి ఆర్డరు, కోర్టు ద్వారా పోయినరు. పోయినప్పుడు ఏం లేదు,
దీనికి పేపర్లో చాలాసార్లు చూసిన దుబాయ్ నుండే మళ్ళీ ఇదొకటి దుబాయ్ అంటారు అదంటారు, ఇవన్నీ తప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. అంటే వీడికి ఏం తెలియదా? దుబాయ్ వాడు చెప్తేనే చేస్తాడా? నిన్న ఒకటి వచ్చింది, ఆ బంగ్లాదేశ్ లింక్స్ ఉన్నాయి నాగ్పూర్ గురించి. అవును, అంటే అంత అమాయకులా వీళ్ళు? అంటే వాడు చెప్తేనే చేస్తున్నారా? తప్పు. ముస్లిమ్స్ ఎక్కడున్నా కానీ వాళ్ళది యోజన ఉంటుంది, యోజన ప్రకారం ఏం చేస్తారు. నాగ్పూర్లో ఏం జరిగింది? వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండ్రు. ఏది ఔరంగజేబ్ దాని గురించి, ఇప్పుడు అదే అడుగుదాం అనుకోండి. ఇప్పుడు ఔరంగజేబ్ దాని గురించి చేసి సమాధి గురించి ఎందుకు ఉంచాలమ్మా? వాడు ఎవరు? మన గుళ్ళు గోపురం నాశనం చేసినాడు కదా, లక్షలాది మంది ఇంద్రము పుట్టబెట్టుకున్నాడు కదా. అట్లాంటి వాడికి కోసం నువ్వు ఎట్లా చేస్తావు? వాడిది ఎందుకు మాన్యుమెంట్ ఎట్లుంటుంది? అదే ఛత్రపతి శివాజీ పెట్టు చావా ఏమన్నాడు, చావా సినిమా వచ్చింది. చావాలో ఏం చూపించిండయ్యా? నిజాన్నే కదా చూపించింది. ఔరంగజేబ్ చేసిందే కదా. ఔరంగజేబ్ ఏం చేయలేదు. ఢిల్లీలో షీష్గంజ్ ఉంది గురుద్వారా, తేజ్ బహదూర్ సింగ్ తల్లనే కదా, దాందే కదా వచ్చింది. తర్వాత గురు గోవింద్ సింగ్ ఉన్నాడు, ఆయన కొడుకులను ఇద్దరిని చంపినావు, ఇద్దరిని నువ్వు దాంట్లో సమాధి గుళ్ళల్లో చేసినావు కదా, సజీవ సమాధి. ఇంత క్రూరుడు, ఆ క్రూరుడు కోసం ఈరోజు వీళ్ళు మాట్లాడేది. మళ్ళీ ఏమనంటే అమ్ముకోకే నెయ్యి వస్తే అమ్ముకోకే మతలబ్ నెయ్యే, జబ్ నెయ్యేతో టైర్ దేక్యో భయ్యా, అసలు మీరు బయటికి ఎందుకు వస్తారయ్యా? వాడి కోసం నిలబడతారు ఎందుకయ్యా? తప్పన్నప్పుడు తప్పనండి, అంతే కదా. ఇప్పుడు నాగ్పూర్లో ఏమైంది, అది వీళ్ళు హిందూ వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండ్రు. ఏం చేసి పర్మిషన్ తీసుకొని ప్రొటెస్ట్ చేసి సింబాలిక్గా ఈరోజు మనం కాలుస్తాం, కాల్ చేసిండ్రు వాడి సమాధి, వెళ్ళిపోయింది కదా. దాని తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయినారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించిండ్రు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంటికి పోయినాక నువ్వు 2-3 గంటల తర్వాత మళ్ళీ బయటికి ఎందుకు వచ్చినావు? అంటే యోజన ఉంది కదా. పోనీ నీ దగ్గర రాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కర్రలు, రాళ్ళు, పెట్రోల్ బాంబులు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చి ఇంత జుగుప్సాకరంగా మాట్లాడినరు. తుమారి గరికి లేడీస్కు రెడీ రకో हम आगे ले जाती ఇదే. ఈవెన్ మహిళా పోలీస్ వాళ్ళతో కూడా కొంచెం వాళ్ళు ఇక్కడ ఇప్పుడు నేను అదే నాకు అర్థం కాదు. నేను కొన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా. ఈ 1200 సంవత్సరాల లోపల 1000 ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా. మనం మారాలి. ఆ చిన్న ఒక కథ ఉంటుంది, అట్లుంది మన పని కూడా. చెప్పండి సార్ కథ. కథ ఏంటంటే, ఒక సింహం ఉంటుంది, నక్కల జిత్తులు మారి నక్క ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఆ గాడిదని తీసుకొని పోతుంది. పోయి చూపెట్టగానే అది సింహం ఏం చేస్తుంది, అది అట్లా నా పాపం పోనీలే అని చెప్పి దాని 2 చెవులు తినేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ రెండోసారి పట్టుకొస్తుంది, అది రెండోసారి కూడా వస్తుందండి. దాని చెవులు పోయిన తర్వాత కూడా అది ఎక్కడికి వస్తుంది. ఆ సింహం ఏం చేస్తుంది, అది తోక తీసేస్తుంది. తీసిన తర్వాత మళ్ళీ 3వ సారి పట్టుకొస్తుంది. పట్టుకొస్తే ఆ సింహం అంటే ఇదేంటిది కామ్కర్, మొత్తం కాలు తీసేసి నాకు దానిలోకి వెళ్ళి మెదడు తర్వాత బీజా ఉంటాయి కదా, అవి నాకు ఇచ్చి మిగతా నువ్వు తీసుకో. ఆ జిత్తులమ్మ నాకేమంటుంది తెలుసా, దానికి మెదడు ఉంటే నీ దగ్గరికి ఇన్నిసార్లు ఎందుకు వస్తుండే, అది రాకపోతుండే కదా. అంటే అట్లా హిందూ సమాజం ఏమైపోయిందంటే మనం ఇంకా నమ్ముతున్నాం వాళ్ళని. ఇన్ని సంవత్సరాలుగా మనం మోసం చేస్తూనే ఉన్నారు, మనల్ని హింస పెడుతూనే ఉన్నారు, మనం చంపుతూనే ఉన్నారు. ఎక్కడ చంపలేదు, ఎక్కడ చేయలేదు చెప్పండి. మొహమ్మద్ గోరీని 17 సార్లు మనం మాఫీ చేసినాం కదా. పృథ్వీరాజ్ చౌహాన్ చంపిండా? ఎక్కడ చేయలేదు. వాళ్ళు ప్రతి చోట అది కాదంటాము చేస్తారు, అవునంటారు చేస్తారు. ఇంకా ఎప్పటిదాకా మనం నమ్మాలి? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు హిందూ సమాజం మేలుకున్నది కాబట్టి ఇంకా నమ్మాల్సిన అవసరం లేదు. మనం ఏంటో నమ్మాలంటే మీరు వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన. మీరు సంఘటితమైతే సరిపోతుంది, మీరు సంఘటితంగా మేము మాటలు మాట్లాడితే సరిపోతుంది. ఈరోజు మార్పు జరిగింది కదా. ఇప్పుడు ఎన్నో విషయాల్లో మార్పు జరుగుతూనే ఉంది కదా. సో అందుకని ఈ సంబల్ విషయం లోపల మాత్రం అందుకే వెనక అడుగు వేయడానికి లేదు. ఖచ్చితంగా అక్కడ భవ్యమైన మందిరం అయి తీరుతుంది. అది దానికి హిందూ సమాజం రెడీ అయిపోయింది. 46 సంవత్సరాల 50 సంవత్సరాల తర్వాత ఏది అక్కడ ఒక్కొక్కటి బయటపడుతుంది. హనుమాన్ టెంపుల్ బయటపడుతుంది, శివుని టెంపుల్ పడుతుంది. అక్కడ వీళ్ళంతా ఏమంటారు, वो लोग नहीं आ रहे थे, अरे बाबा तुझे मारा वो लोगों को भगा दिया तो कैसा आएगा उन्हें. आज जो सरकार है वो लोग ప్రొటెక్ట్ కర్రా, వాళ్ళకి మనోధైర్యం ఇచ్చింది. వాళ్ళని ఇది మీది, మీ హక్కు, మీరు మంచిగా పూజ చేసుకోండి అని చెప్పినందుకే మంచిగా చేసుకుంటారు కదా. అదే వేరే ప్రభుత్వం ఉంటే అంతే కదా. ఇప్పుడు మనము ఆఫ్టర్ ఆల్ ఇంతకుముందు రాజులు, ఇప్పుడు రాజులు లేరు, ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మన వాళ్ళకి అది అనుగుణంగా జరగకపోతే ప్రభుత్వం ఎందుకండి? చాలా మంది అంటారు
నా ఏక్ తరఫ అరే ఏక్ తరఫా కాదరా నాయన, ఇన్ని రోజులు 70 సంవత్సరాలుగా మైనార్టీ రూల్ చేసింది భారతదేశానికి, జ్ఞాపకం ఉంచుకోండి. మైనార్టీస్ ఏం చెప్తే అది జరిగింది. వీళ్ళు కూర్చోమంటే కూర్చొని ఈ రోజు కూడా చూస్తలేము మనం. ఈ రోజు కూడా అదే జరుగుతుంది కదా. కర్ణాటకలో ఏం జరిగింది? 4%. ఇంకోటి, నేను కర్ణాటకలో ఏంటంటే అది టెండర్స్ ఉంటాయి కదా, వర్క్ టెండర్స్. దాంట్లో అది టెండర్స్ అంటే ఏంటిది, వాడికి మంచి క్వాలిఫికేషన్ ఉండాలి, వాడికి క్వాలిఫైడ్ ఇవి ఉండాలి, తర్వాత అది కోట్లలో ఉంటుంది. దాని రిజర్వేషన్ ఎట్లా ఇస్తాయా? బీదోళ్ళు ఎట్లా ఇస్తారు? బీదోడైతే కొటేషన్ ఎట్లా సబ్మిట్ చేస్తాడు? దానికి సబ్మిట్ చేయడానికి కొన్ని లక్షల ఫీజు కట్టాలి కదా. ఆ ఫీజు ఎక్కడ నుండి తెస్తాడు? సపోజ్ ఫీజు తెస్తే వాడు బీదోడు ఎట్లా అయ్యిండు? పోనీ దాని లోపల అసలు ఎట్లా ఇస్తావు నువ్వు? కాంట్రాక్ట్లలో మత బేస్ మీద నువ్వు రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు? అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ కోసమే చేస్తున్నది, వాళ్ళ గురించే ఆలోచిస్తున్నది. అది తప్పు. అందుకని ఈరోజు ప్రజలు ఇంకా మారాలి, గట్టిగా మారాలి. ఇన్ ది సెన్స్ ఎస్, మన హక్కు ఏంటో మనం కొట్లాడాల్సింది, మన దానికోసం మనం ఉండాల్సిందే, వాళ్ళ మీద ఆధారపడి ఉండాల్సింది లేదు. ఎక్కడ కూడా వెనకడుగు మాత్రమే వేయద్దు, అయ్యో పాపం అనొద్దు. ఎందుకంటే ఎక్కడ అయితాగానే వాళ్ళు ఎక్కడ కూడా మారారు, జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ వాళ్ళు మారేది మాత్రం లేదు. నాగ్పూర్లో జరిగింది, వాళ్ళు రాళ్ళేసి కొడుతున్నారా, బాంబులు వేసి కొడుతున్నారా? మీరు హిందువులు అని చెప్తే ఇంకోటి, ముఖ్యంగా హిందువుల ఇండ్లే టార్గెట్. ఇప్పుడు వాడు 10 ఇళ్ళు ఉన్నాయంట, దాంట్లో 2 హిందువులు ఉంటే ఆ 2 హిందువులను మాత్రమే కొట్టిండాడు. 10 కార్లు ఉన్నాయి. ఇంకోటి విచిత్రం ఏంటంటే అక్కడ పార్క్ చేసుకుంటారంట అందరు కార్లు. అయితే ఆ రోజు ముస్లిం ఎవడు కూడా పార్క్ చేయలేదంట. ఇదంతా యోజన కదా, ప్రీ ప్లాన్. వాళ్ళు వాళ్ళు ఇంకోటి ఈ రోజు చేయాలని లేదు, వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా ఒకటే ఉంటుంది, కాఫీరే మారనా హై బస్, हमेशा तुम रेडी रहो, कुछ भी उसको मारना है अपन. अपने को बोला हमने, बस उतना ही. మనం చదివింది అది, మనం నేర్చుకున్నది అది, కాబట్టి దాని ప్రకారం జరగాలి. ఈరోజు వీళ్ళు వచ్చి కాదు వాడు రెచ్చగొట్టిండు, ఎవడు రెచ్చగొట్టిండయా నిన్ను? రెచ్చగొడితే ఏముంది? తర్వాత ఇంకోటి మీరు చాలాసార్లు చూసిండొచ్చు, ఎక్కడ మన మీద దాడి జరిగినా, గుళ్ళ మీద జరిగినా, ఇళ్ళ మీద జరిగినా, అయ్యో వాడు పిచ్చోడండి అంటే వాడు పిచ్చోడికి గుడి మాత్రమే కనబడుతుందా? మరి మసీద్ కనిపించవచ్చు కదా. పిచ్చోడు మసీద్ ఫస్ట్ వీళ్ళు తీసుకునేది అదనమాట. పోలీసు వాళ్ళు మేమే ముందే అంటాం, సరే ఆడు పిచ్చోడు సరిగా ఎందుకు? అసలు అట్లా ఆ పిచ్చోళ్ళు పిచ్చి కుదరాలి సార్ కదా నువ్వు, ఆ పిచ్చోళ్ళు పిచ్చి కుదురుస్తాయి కదా. సో అందుకని ఇప్పుడు సంబల్లో మాత్రము చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. సంబలే కాదు, భారతదేశం మొత్తం మారుతున్నది. ఆ మార్పు అనేది కొనసాగించాలి. మనం ఎక్కడ కూడా అయ్యో పాపం అనొద్దు. పాపం అన్న ఇన్ ది సెన్స్ మనం ఇన్ని చరిత్ర ఉంది కదా, ఈ చరిత్ర మనం మరవద్దు, చరిత్రను నేర్చుకోవాలి. చరిత్రని ఇప్పుడు ఇన్ని రోజులు గత 70 సంవత్సరాలుగా మనకు సరైన చరిత్ర చెప్పలేదు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా మారింది. వీళ్ళు అంటారు ఫిర్ అబ్ తక్ క్యూ నహీ పడా హై, అరే అవి పడారేనా? దాన్ని ఆబ్జెక్షన్ చెప్పేది అభి షురువా. అసలు దాని ఆబ్జెక్షన్ ఎవరు చెప్తారు? మళ్ళీ ఎస్పీ, అదే సమాజ్వాదీ పార్టీ, అదే ఆర్జేడీ, తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వాళ్ళు చూడండి, అసలు మాకు దేవుడు లేడంటారు. మరి వాళ్ళ తరఫున నిలబడుతున్నారు, నువ్వు మాట్లాడరాదు. ఎప్పుడు వాళ్ళ ఉంటే ఇంకా విచిత్రం చూడండి, ప్రపంచం లోపల ఎక్కడ కూడా ముస్లిం కంట్రీలో కమ్యూనిజం ఉండదు. ఒక్క దగ్గర చూపెట్టండి. పోనీ కమ్యూనిస్ట్ కంట్రీలో ముస్లిం ఉండనియరు. ఇక్కడ మాత్రం ఇద్దరు తోడయ్యి మన మీద దాడి చేస్తున్నారు, ఒకరికొకడు సపోర్ట్ చేసుకుంటాడు. అదే చాలా మారాలి. ఇంకా ఔరంగజేబ్ సమాధి మనకు ఒక మంచి మార్పు తీసుకురావాలి. ఔరంగజేబ్ సమాధి అది నిజంగా మాన్యుమెంట్ కాదు అది. అంటే ఇప్పుడు ఆలోచన విధానంలో మార్పు వస్తుంది కదా. మీకు తెలియదేమో, మన అక్బర్ యొక్క సమాధి, అక్బర్ చనిపోయిన తర్వాత 83 సంవత్సరాల తర్వాత జాట్ రాజారాం అని ఆయన దాన్ని తీసేసి కాల్చేసిండు. దాంట్లో ఉన్న అస్థికలు ఉంటాయి కదా, అస్థికలు తీసి కాల్చిండు. అది ప్రతీకారం అంటే అది తీసుకోవాలి. ఈ రోజు ఈయనదంతే. ఔరంగజేబు ఎందుకండి నేను మార్పు ఎందుకంటున్నా అంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది ఉంచాలా, ఎందుకు ఉంచాలా, తీసేయాలంటే చరిత్ర ఏం చెప్తుంది, చరిత్ర బేస్ మీద కదా. ఆ మార్పు చేస్తేనే మనం గర్వంగా ఉండగలుగుతాం. లేకపోతే మనం ఏం లేదు, మనది ఇంకా ధర్మం లేదు, ఏం లేదు, అది చేసిన వాళ్ళు చేసిన మనం ఎందుకు చేయొద్దు, మనం కూడా చేయాలి కదా, మనం కూడా సరిగర్వం ఉండాలి కదా, మనం గర్వంగా ఉండాలి. ఇంకొకటి విచిత్రం ఏంటంటే చాలామంది ఆలోచన చేసినప్పుడు ఒక్కటి విచక్షణాయుతంగా ఆలోచించాలి.
ఓకే. ఎక్కడైతే మన ధర్మం లేదో అక్కడ ఈ రోజు ఏం జరుగుతున్నది. అంతెందుకు, మనం రోజు పొద్దున దేవుడిని నమ్ముతాం, సంతోషంగా ఖుషిగా ఉంటున్నాం. తర్వాత దేవుడిని నమ్మితే మనకు ఆస్తి ఉంటుంది, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయని చెప్తాం కదా. దీనికి ఒక చిన్న విశ్లేషణ చూడండి. మనం ఇది దండయాత్ర చేసిండ్రు, గోరి చేసిండు, బాబర్ చేసిండు, వీళ్ళంతా కూడా మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కొన్ని కోట్లాది రూపాయలు, లక్షలాది కిలోల బంగారము, మనులు, టన్నులు, ఇవన్నీ కూడా వాళ్ళ దేశాన్ని తీసుకుపోయారు. ఎక్కడమ్మా వీడిది? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాకే కదా. ఈరోజు ఏముంది అక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో ఏముందా? మన దగ్గర తీసుకుపోయిన సొమ్మే కదా. ఇంత పోయినా కానీ మనం ఈ రోజు ఎట్లా ఉన్నాం చెప్పండి? ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముతాం, ధర్మాన్ని నమ్ముతాం, మనం భగవంతుని పూజిస్తున్నాం కాబట్టి అది ఉంది. వాళ్ళు దేవుణ్ణి, ధర్మాన్ని దూషిస్తూ, దాన్ని హింసిస్తూ ధ్వంసం చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళ బతుకులు ఆ విధంగా ఉన్నాయి. అంతెందుకు, 70 సంవత్సరాల కింద మన నుండి విడిపోయిన పాకిస్తాన్, అక్కడ గుళ్ళు గోపురాన్ని ధ్వంసం చేసిండ్రు. ఈవెన్ అంటే వాళ్ళు యూరినల్స్గా చేసినాము, పేకనలుగా చేస్తుంటారు. అది నీ బుద్ధిరా? కానీ అదే దేవుడు ఈరోజు నీ గతి ఏం చేసిండు? నువ్వు బిచ్చమెత్తుకొని తిరుగుతున్నావా లేదా? ప్రపంచంలో ప్రతి చోటికి నువ్వు చిప్పబట్టుకొని పోతున్నావా లేదా? మమ్మల్ని అడుగుతున్నావా లేదా? మేమే కదా నేను పెడుతున్నది, నువ్వు మమ్మల్నే కదా దూషి. అది కూడా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ చూసుకోరా? నిజంగా 70 సంవత్సరాల కింద పోయిన వాళ్ళ గతి ఏమైంది? ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్కి ఈరోజు కూడా మనమే పంపించాలి భోజనం, లేకపోతే లేదు వాళ్ళ దగ్గర, మనమే వాళ్ళకి పంపించింది. ఇది కూడా అర్థం చేసుకుంటలేరా? అంతెందుకు, కరోనా టైం లోపల వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టింది మన గుళ్ళు గోపురాలే కదా. అసలు గుళ్ళు గోపురాల నుండి ఎంతైతే ప్రభుత్వానికి లాభం ఉందో వేరే వాళ్ళు ఏముంది చెప్పండి? ఈరోజు వీరు అదేది దర్గా అంటారు, తర్వాత వాళ్ళ యొక్క సమాధులు ఉంటాయి కదా, సమాధులు, వాటన్నీ కూడా ప్రభుత్వము లక్షలాది రూపాయలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తుంది. శ్మశాన వాటికలకి, వాళ్ళ యొక్క దర్గాలకి ఎవడైతే ఉంటారు కదా మౌలవీలు, వాళ్ళకి జీతాలు ఇస్తుంది, పాస్టర్లకి ఇస్తుంది, మనకి ఇయ్యది. కానీ మనమే స్థితిలో ఉన్నాం, వాళ్ళే స్థితిలో ఉన్నాం చెప్పండి. అసలు ఎందుకు ఇవ్వాలి? ఇది సెక్యులర్ గవర్నమెంట్ కదా, అన్నీ ఒకటే కదా. మరి అన్నీ ఒకటే అయినప్పుడు నువ్వు వానికి ఎందుకు ఇస్తున్నావు? పాస్టర్ కింద ఇస్తున్నావు, పోనీ ముస్లిమ్స్ కిందకి ఇస్తున్నావు, మౌలవీలకు ఎందుకు ఇస్తున్నావు? సార్ అదే ప్రశ్న. ఇప్పుడు మన రామ్ మందిర్కు ఏటా మనం 5,000 కోట్లు పన్ను రూపమో పవర్ ఏదో ఒక విధంగా మనం గవర్నమెంట్కి చెల్లిస్తున్నాం. మరి చర్చిలు, దర్గాలు వీటితోటి గవర్నమెంట్కి ఏం లాభం లేదు. మరి ఎందుకు వాటిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మరి మనదాన్ని ఏంటి ఇది? ప్రభుత్వానికి లాభం కానీ ప్రజలకు మాత్రం లాభం లేదు వాళ్ళ వల్ల. అర్థమైందా? అది వాళ్ళకు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళకి అవుతుంది. మీరు అది ఉట్టి రామ మందిరం ఇప్పుడు పేపర్ వచ్చింది కాబట్టి, కొన్ని 100 సంవత్సరాలుగా మన గుళ్ళు గోపురాలన్నీ కూడా మనం డెవలప్ చేసిందంతా కూడా ఎకానమికల్లీ డెవలప్. మనం ఏ తీర్థక్షేత్రమైనా కానీ అది ఆర్థికంగా దాన్ని సంతుష్టం చేసిన వాళ్ళే దాన్నే పాలించుకోవడానికి. అందుకే ఇప్పుడు ఊర్లలో ఎక్కడ పోయినా కానీ మాన్యాలు ఉండేటివి దేనికి? గుళ్ళకు. ఎందుకంటే దాన్ని మనం పోషణ చేసుకోవాలి. దాన్ని ఉండి కొన్ని 100 మంది పోషింపబడతారు. మన దగ్గర జాతరలు జరుగుతాయి, ఆ జాతరల దగ్గర అందరు వస్తారు కదా, వచ్చిపోయినప్పుడు అందరు కొంటారు కదా. మన కుంభమేళా జరిగింది కదా, ఆ ప్రభుత్వం ఏదో అది ఎంత 1,00,000 కోట్లు ఏదో అన్నారు, కానీ దానివల్ల లాభం ఎంత జరిగింది? 3.5 లక్షల కోట్లంట. దేన్ని అంటారు? ఎవరు సొమ్ము అది? మనది. ఎవరికి పోయింది? మన వాళ్ళకే కదా పోయింది. మన వాళ్ళు బాగుపడ్డారు కదా. అక్కడ నావికులు బాగుపడ్డారు, అక్కడ ఉన్న ఆటోలు నడిపించే వాళ్ళు బాగుపడ్డారు, అక్కడ పూల పళ్ళు అమ్మే వాళ్ళు బాగుపడ్డారు. ఇది అంటే మనది ఎప్పుడు కూడా సమృద్ధితో ఆర్థికంగా బలపడాలనే దృష్టితోనే చేసింది, కానీ ఈ విధంగా ఎక్కడ కూడా లేదు. అదే మీరు వేరే దగ్గర ఏం చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. ఆలోచనది ఎక్కడ మీరు కరోనా కానీ ఇప్పుడు కూడా మన గుళ్ళు గోపురాలలో అన్నము, భోజనము, సత్రాలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, విద్యాశాలలు ఉన్నాయి, విద్యాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయా చెప్పండి? వాళ్ళు ఎక్కడ నడిపిస్తున్నారో చూపెట్టండి, ఒక్కటి చూపెట్టండి. అదే మదర్సా ఉంటే మదర్సా కూడా ప్రభుత్వం ఇవ్వాలి, దర్గా అంటే దర్గా మౌలవీలకు ఇవ్వాలి, మసీద్లలో కూడా వానికి ప్రభుత్వం ఇవ్వాలి. అసలు ఎందుకు? వాళ్ళ వల్ల నేను అడిగేది ఏంటంటే, ఈ ప్రభుత్వాలకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగపడ్డది? నీ పార్టీకి ఉపయోగపడి ఉండొచ్చు, నీకు ఓటేసి ఉండొచ్చు, నువ్వు గెలుస్తుండొచ్చు, కానీ దానివల్ల దేశానికి ఏం జరిగింది? దేశానికి ఏం లాభం జరిగింది?
దేశ ప్రజలకేం లాభం జరిగింది? అదే సార్, ఒకటి చూపెట్టండి. మన గుడిలో ఉన్న సంపద కూడా, మన గుడిలో వచ్చే ఆదాయం కూడా మనకు కాకుండా పోతుంది కదా. పోతుంది. అందుకే కదా ఇప్పుడు నేను ఏదైతే నా ఆయం ఉందో మందిర్ ప్రబంధక్ పరిషత్, అది ఫ్రీ టెంపుల్స్. అశోక్ సింగల్ గారు ఉన్నప్పుడు పెట్టినది విశ్వ హిందూ పరిషత్ యొక్క శాఖ. దాని అర్థం ఏంటిదంటే టెంపుల్స్ అన్ని కూడా ప్రభుత్వ చేతుల్లో ఉండొద్దు. అది మన హిందువుల యొక్క సాధులు సంతులు ఉన్నారు కదా. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇన్ని చేస్తున్నప్పుడు అది మనం సంలాంచుకోలేమా? దాన్ని మనం కాపాడుకోలేమా? ఆ దుర్మార్గంగా వాళ్ళకి డబ్బుల కోసం వాళ్ళు మన చేతిలో పట్టుకుంటున్నారు, కానీ మనకి ఎటువంటి వాళ్ళు ఏమి ఇచ్చేయలేదు కదా. ఇప్పుడు మౌలవీలకి ఇస్తున్నావు, బ్రాహ్మణులకి ఇవ్వవు కదా. ఆ మధ్యన ఒక జీవో కూడా వచ్చింది మన దగ్గర కూడా, ఇది మన బ్రాహ్మణులకు పెంచాలని. ఎక్కడి నుండి ఇస్తారు వాళ్ళు? మన ఎండోమెంట్స్ నుండి ఇస్తారు, కానీ ప్రభుత్వం నుండి కాదు. మళ్ళీ ఈ మౌలవీలకి ఇచ్చేది, పాస్టర్లకు ఇచ్చేది ప్రభుత్వం ఖజానా నుండి ఇస్తారు. నేను కడుతున్న ట్యాక్స్ వాడికి ఎందుకయ్యా? దుర్మార్గంగా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కదా, నాకు విరుద్ధంగా, నా మతానికి నా ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తుండు కదా, నా దేశానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుండు కదా. అందరా అంటే మరి అందరు కాకపోతే ఎందరు? ఇన్ని బాంబులు పడుతున్నాయి, ఇంతమంది చంపేస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అంటే వీళ్ళంతా కలిసికట్టుగా చేస్తున్నది కదా. అదే మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మన తల్లిదండ్రులు అంటారు, ఏస్ నా కొడుకు వీడు తప్పు చేసి పోయి శిక్షించంటారు. వాళ్ళ దగ్గర ఒక్కటి పెట్టండి, నాకు తప్పు చేసిన వాళ్ళు మొత్తం వచ్చి నిలబడతారు, కుజిబి గడపండి కదా. నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది. ఏంటంటే వాడు ఒకటి పట్టుడు తల్లిదండ్రులు వస్తారు, ఈ మన మీడియా వాళ్ళు, మీ వాళ్ళు ఏమో మన దగ్గర పడతారు, క్యా नहीं हमारा बच्चा बहुत इनोसेंट है, उसको कुछ भी नहीं मालूम नहीं। लेके मैं बोला इन्हें 6 साल से कहाँ है, 6 महीने से कहाँ है, वो पता नहीं है, लेकिन ये अच्छा आदमी वो पता है तेरे को। ओके, हाँ 6 महीने से उनको कहाँ नहीं मालूम है, वो क्या कर रहा कुछ पता नहीं, क्या कर रहा कुछ भी नहीं, कहाँ है पता नहीं, लेकिन आज पकड़े गए तो बहुत इनोसेंट है। వాళ్ళంతా దుర్మార్గంగా బయట ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ మన మీద చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు కఠినంగా ఉండాలి. ఇప్పుడు వచ్చిన మేము అదే అనుకుంటాం, ఏంటంటే ముందు వాళ్ళని కట్టడి చేయండి. దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో దానివల్ల నష్టం, దేశ నష్టం జరుగుతున్నది, ప్రాణ నష్టం జరుగుతున్నది. కాబట్టి ముందు వాళ్ళని కట్టడి చేయండి, మంచి ఉన్న వాళ్ళని వదిలిపెట్టండి, ఎవరు అంటున్నారు. కానీ ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఈ అఖిలేష్ యాదవ్ గురించి 78 లోపల ఏదైతే సంభవంలో జరిగిందో 204 మంది చనిపోయినారు, అంతా హిందువులే, ఒక్క కూడా ముస్లిం కాదు. ఆ చంపిన వాళ్ళని ఈ దుర్మార్గంగా అఖిలేష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను విత్డ్రా చేస్తే కోర్టు చెప్పింది, ఏం సంగతి అట్లా చేస్తున్నావు అని కోర్టు ఆపింది. అంటే ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తుంది చూడండి. అంటే ఏ విధంగా అయితే మనం చంపినరు వాళ్ళని మీరు వెనకేసి వస్తున్నారు. అంటే మీ ఓట్ల కోసమా? నువ్వు ఉండేది 5 సంవత్సరాలే నాయన, దేశం ఉండేది కొన్ని లక్షల సంవత్సరాలయా. దేశం కోసం నువ్వు, అర్థమైందా, ధర్మం కోసం, అంతేగాని నీ కోసం ఆలోచించకు. ఇప్పుడు నేను చెప్తున్నా, హిందువులకు కూడా చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఆలోచించండి, మన ధర్మం కోసం ఆలోచించండి, మన ధర్మం కోసం గట్టికండించండి. తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా దేశం యొక్క లాంగ్ రన్లో ఏంటిది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనే దృష్టి పెట్టుకొని ఎవరైతే దుర్మార్గం చేస్తున్నారో వాళ్ళని శిక్షించాల్సింది, ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళని మీరు గౌరవించాల్సిందే. కానీ వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి నేను గౌరవిస్తాను, ముస్లిమ్స్ కాబట్టి నేను వాళ్ళకి ఇవన్నీ కల్పిస్తాను, ఇది మాత్రం తప్పు. ఈరోజు ప్రభువులు లాంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, కనువిప్పు జరిగింది. ఇంకా వచ్చిందంటారా అసలు ప్రజలలో మార్పు? ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మన ఒక హిందువుల మీద ఏదైనా అటాక్ జరిగిన, ఏది జరిగినా మీరు అన్నట్టు వాడు పిచ్చోడనో ఏదో అనేస్తారు. అంటే మన వాళ్ళ మనమే సర్దుకుపోదామని చూస్తాం. లేదంటే సెక్యులరిజం పేరుతో ఒక మతాన్ని ద్వేషించకూడదు, ఒక మతాన్ని సర్దుకుపోతున్నాం, ఇంకా సర్దుకుపోతున్నాం సార్. సర్దుకుపోతే ఒక రోజు తుడిచిపెట్టబడతారు, ఖచ్చితంగా తుడిచిపెట్టబడతారు. దానికి ఎటువంటి కూడా ఇంకా అనుమానం లేదు. ఎందుకంటే చదువుకుంటూ మనమే చెప్తాం, అఖండ భారత్ ఇంత పెద్ద ఉండేది, ఇన్ని వేల కిలోమీటర్లు ఉండేది, ఈరోజు దాంట్లో 1/3 లేదు. ఎందుకు లేదు? మీరు అందరూ అనుకుంటూ లేదు, మన ధర్మం ఎప్పుడు కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? కుంచుకుపోతున్నావు, అర్థం చేసుకుంటావు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే అంటావు, సిరియాలో ఉండే అంటావు, ఇరాన్లో ఉండే అంటావు. కరెక్ట్, ఇరాన్లో ఉన్నారా ఇప్పుడు ఒరిజినల్ పార్సీలు ఉన్న మన దగ్గర ఉన్నారు కానీ అక్కడ ఉన్నారా? సో అందుకని ఇది మర్చిపోండి. ఎందుకు కాశ్మీరు 1990లో వ్యాలీలో ఉన్నటువంటి 6 లక్షల హిందువులని బగాంచారు కదా వాళ్ళు. ఇంకా ఏం కావాలి మీకు? సంబల్ ఉంది, మెహాత్ ఉంది,
వీళ్ళందరినీ ఎక్కడ నుండి తరిమిరు కదా, ఇంకా ఏం కావాలి నీకు? మన ఓల్డ్ స్ట్రీట్ అందరం వేడి వస్తున్నావా లేదా? ఇప్పుడు నిజామాబాద్ ఉంది, ఇందూరు ఉంది, దాని పక్కన ఉన్నాయి చూడండి మీరు. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఆలోచించాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనం మేల్కొనకపోతే మాత్రం వాళ్ళని మనని తింటూ పోతుంటారు, మనకు అర్థం కాదు. ఒకరోజు మనమే ఉండకుండా పోతాం. కాబట్టి ఈరోజు అన్న మేల్కొని మనం కానీ హిందూ ధర్మమే గొప్పదనుకుంటే, హిందూ ధర్మాన్ని ప్రపంచానికి శాంతిని ఇస్తుంది అనుకుంటే, దీనివల్లనే సంతోషము కుషాలు ఉంటుంది అనుకుంటే, దానికి ఎగ్జాంపుల్ చెప్పినాను. ఈరోజు ఎక్కడైతే పాకిస్తాన్లో దేవుడు లేడు, ఆఫ్ఘనిస్తాన్లో దేవుడిని నమ్మేటోడు లేడు, ఇరాన్లో లేడు, లేరు. ఈరోజు అక్కడ ఏముంది అతలకు? వాళ్ళు ఒకరిని కూడా చిప్పలు పట్టుకొని తిరుగుతున్నారా? అన్నానికి పరిహారం అవుతున్నారా? అందుకే అది అర్థం చేసుకో. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు గట్టి పడుతావో వాడు కూడా నేను గౌరవించి నేర్చుకుంటాడు. ఇంకోటి ఏంటం, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా కూడా సనాతనులే. సనాతనులే. వాళ్ళ కనువిప్పు కావాలి కదా, నీ ప్రవర్తన వల్లనే జరుగుతుంది కదా. నువ్వు మారాలి కదా, నువ్వు చెప్పాలి కదా, అప్పుడే కదా నీ దగ్గరకు వస్తారు. కాబట్టి నువ్వు ముందు నిక్కచ్చిగా ఉండి నువ్వు నిజంగా నీ ధర్మాన్ని గర్వసే బోలో హిందూ హే. మన వివేకానంద గారు చెప్పారు, ఒక హిందూ మతం మారిండంటే ఎవడో ఒకటి తప్పండి అనుకోకు, ఒక శత్రువు పెరిగిండి అనుకో అన్నాడు 1800 సంవత్సరాలు అప్పుడు. సో అందుకని ఈరోజు మనం కూడా ఆలోచించాలి. మనం గట్టిపడాలి, మన ధర్మాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా సర్వేజన సుఖనుభవంతుంటాం. మరి ఆడు కూడా నమ్మాలి కదా అది. అందుకని నువ్వు ప్రవర్తించయ్యా, నిన్ను చూస్తే ఆయన కూడా వస్తాడు. ఇప్పుడు చాలా మార్పు వస్తున్నది నార్త్ ఇండియాలో. మన సంబల్లో ఏదైతే మీరు 70 సంవత్సరాల కింద లేదు ఓలి, ఇప్పుడు చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు మన వాళ్ళు? అరే వాళ్ళు కూడా చూసుకుంటున్నారు కదా, కొన్ని చోట్ల వాళ్ళు కూడా పూలు చల్లిండ్రు అంటున్నారు. ఆ మార్పు రావాలి కదా. ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? మనం బలంగా ఉంటేనే మార్పు వస్తుంది. కానీ అయ్యా చెయ్యి నాకు ఇయ్యి అంటే మాత్రం ఇయ్యడు. ఇప్పుడు మనం ఏది జ్ఞానమాప అడుగుతున్నాం, అడగడం కాదు, అది మన హక్కు, అది మన రైట్. మతురా ఉంది, మనది చరిత్రలో ఉన్నది కదా. ఇంకా చాలామంది అంటారు, అరే నేను అరే వాళ్ళే రాసింది కదా. అక్బర్ నామా ఉంది, ఆయనే అక్బర్ ఉంది, బాబర్ నామా దాంట్లో రాసిరు కదా. వాళ్ళు రాసింది కూడా మీరు కాదంటే ఇప్పుడు వీళ్ళు అంటారు అమ్ముకు కోయి మతలబ్ नहीं అంటే फिर कागज बैठो आप, कुछ में नहीं बोलना, ये जो है लिखा हुआ उसके हिसाब से जाने दो, आप भी खुश रहते हम भी खुश रहते ना. సో అందుకని ముందు మనము మన ధర్మాన్ని కాపాడుకుంటే అన్నీ కూడా కాపాడబడతాయి. సరే, ఇప్పుడు ధర్మం విషయంకి వచ్చాం. సనాతన ధర్మం తమిళనాడులో చూస్తున్నాం. సనాతన ధర్మానికి వ్యతిరేక భావజాలాలు ఉన్నాయి, దాని మీద ఫైట్ జరుగుతుంది. దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? అది ద్రావిడ మున్నేట కజకం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు అది బ్రాహ్మణవాదానికి విధురంగా మొదలైంది. అంతేగాని ఈరోజు మన భారతదేశంలో ఎన్ని గుళ్ళు గోపురాలు, అంతకంటే పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాయి. సనాతన ధర్మం ఇప్పటికి కూడా ఉంది. కానీ వాళ్ళంతా ఓట్ల కోసం చేసారు. కాబట్టి సనాతన ధర్మం అనేది ఇప్పుడు రివ్యూ అవుతున్నది. అక్కడ ప్రజలు బయటకు వస్తున్నారు. హిందువులు ఏదైతే ఇప్పుడు నార్త్ ఇండియాలో జరుగుతుందో, మన దగ్గర జరుగుతుందో అక్కడ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. మేము కూడా హిందువులము అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆ మార్పు చాలా సంతోషించదగ్గది. అట్లాంటి మార్పు అక్కడ వచ్చింది, కేరళలో వచ్చింది. కేరళలో అయితే ఎంత, మనం 50% లేము. కానీ ఇప్పుడు కూడా అక్కడ ఎంతగా ధైర్యంగా ఉంటున్నాము. మనం ధైర్యంగా ఉంటే అన్నీ మారుతాయి. మనం కాదయ్యో పోని సర్దుకుపోతున్నాం చూడండి, అదే తప్పు. సర్దుకుపోవద్దు. నువ్వు నీదేందో మంచిగా చెప్పుకున్నావు, గట్టిగా నిలబడు, అప్పుడే జరుగుతుంది. తమిళనాడు కేరళలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ మార్పు జరుగుతుంది. అక్కడ ఎంత పెద్ద గుళ్ళు ఉన్నాయి, మనకంటే ఎక్కువ నిష్టగా పూజలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఈ రోజు కూడా జరుగుతున్నాయి. అయితే ఖాళీ దమైన మున్నేట కజకం దాని గురించి బ్రాహ్మణవాదానికి ఏదో వ్యతిరేకంగా చేశారు. కానీ అక్కడ ఏముంది, ఈ తప్పేముంది? మన దగ్గర ఉన్న అల్వార్లు వీళ్ళంతా కూడా అక్కడి నుండి వచ్చిన వాళ్ళే కదా. మాధవాచార్య అక్కడి నుండి వచ్చినాడు కదా, ఆదిశంకరాచార్యుడు అక్కడి నుండి వచ్చినాడు కదా. వీళ్ళంతా అక్కడి నుండి వస్తే వాళ్ళందరినీ మనం ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాము. మన హిందూ ధర్మం ఈరోజు కాపాడడానికి కారణం ఆదిశంకరులే కదా, మాధవాచార్యులే కదా. మరి వ్యతిరేక భావాలు ఎందుకు వస్తున్నాయి అక్కడ? ఇది పొలిటికల్ దాని గురించి. ఇప్పుడు సమస్య పోతుందిలేండి. ఇప్పుడు అన్నా డిఎంకే పోయింది, ఈ డిఎంకే కూడా ఇంకా మెల్లమెల్లగా పోతుంది. మనం ఎప్పుడు, నేను అది చెప్తాను కదా, మనం ఎప్పుడైతే రిజర్వ్ అవుతాం, మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని ఆలోచించి మనం ధర్మం కోసం గర్వంగా ఉంటామో అప్పుడు ఇవన్నీ మార్పులు వస్తాయి. లేకపోతే వాళ్ళే మన పైన రాజు చేస్తూ ఉంటుంది. తర్వాత హిందీ ఇది కూడా ఉంది. అవును సార్, ఇప్పుడు తమిళనాడు హిందీ, ఈ సంస్కృతి గురించి కానీ హిందీ గురించి కూడా, హిందీ భాష మీద కూడా అంటే బలవంతంగా రుద్దుతున్నాం అంటున్నారు సార్. అది
అది ఓట్ల కోసం. కానీ ఇప్పుడు ప్రజల్లో అంత లేదండి. ఇంతకుముందు ఉంటుండే కదమ్మా. ఓకే. ఆ వ్యతిరేకత ఇప్పుడు లేదు. అసలు ఎవరు బయటికి ఎవరు రాలేదు. నేను మన పిల్లల్ని పంపిస్తాం. జర్మనీ నేర్చుకుంటారు, ఫ్రెంచ్ నేర్చుకుంటారు. మరి జర్మనీ ఫ్రెంచ్ నేర్చుకున్నప్పుడు భారతదేశంలో ఉన్నట్టు ఒక హిందీ నేర్చుకుంటే పోయేదేముందండి ఇది? తప్పేమున్నది? అందులో కొన్ని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది తెలుసా? సౌత్ ఇండియా నుండే కదా చాలామంది ఉన్నారు. ఇంటెలెక్చువల్స్ చాలామంది వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళంతా మాట్లాడరు అక్కడ. వాళ్ళంతా హిందీ కదా మాట్లాడేది. ఈరోజు నిర్మలా సీతారామన్ తమిళనే కదా. ఆమె బ్రహ్మాండంగా హిందీలో మాట్లాడుతుందా లేదా? ఎక్కడ వెనుకబడరా? మిమ్మల్ని ఎవరు డిస్క్రిమినేట్ చేస్తున్నారు? చేయలేదు కదా. తమిళనైనా ఆమెని అక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టేది కదా. ఆర్థిక శాఖ మంత్రి 8 సంవత్సరాలకు చేస్తున్నది కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఇవన్నీ సంకుచితమైన భావాలతో నీకు ఓట్ల కోసం చేయడం మొత్తం తప్పు. ఈరోజు ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ ఓట్ల కోసం దేశాన్ని మాత్రం నష్టపరుస్తున్నాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి మళ్ళీ బాగా ఆలోచించాలి. వాళ్ళు కావాలన్నప్పుడు స్టాలిన్ వాళ్ళ మిస్సెస్ పోదా గుడికి? వాళ్ళ అమ్మ పోదా గుడికి? పోనీ నిధి ఉన్నాడు కదా, వాడి భార్య పోదా నీ గుడికి? కలిమి పోదా? వీళ్ళందరూ గుడికి పోతారు. వీళ్ళంతా గుళ్ళకు పెట్టోలే. వీళ్ళంతా గుడి మొక్కటోలే. మన దగ్గర కూడా ఈ ప్రభుత్వాలు ఏదో టీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ ఉండే. వీళ్ళు బయటికి మాత్రం సెక్యులర్ అని చెప్పుకుంటారు. చెప్పండి, కానీ ఇద్దరిని మంచిగా చూడండి. మన కేసీఆర్ గారు అంత పెద్ద యజ్ఞం చేశారు. దేనికోసం చేసినావు? నీ పదవి కోసం కదా. సీఎం కావాలని అంటే దేవుని కోరుకున్నావు కదా. అదే దేవుని కదా. హిందువునే కోరుకున్నప్పుడు హిందువుల గురించి కూడా మాట్లాడాయా? అర్థమా? ఈ రేవంత్ రెడ్డి గారు పూజలు చేస్తారు, అది చేస్తారు. కానీ నేను అనేది ఏంటంటే ఇద్దరిని సమానం చూడండి. మీరు అందరిని సమానంగా చూడండి. మీరు ప్రత్యేకంగా వాళ్ళని అంటే మేము కూడా ఓట్లు ఇస్తున్నాం నీకు. ఉట్టి వాళ్ళు వేస్తేనే కాదు, హిందువులు వేస్తేనే నీకు ఓట్లు. హిందువులు ఇక్కడ 85% ఉన్నారు. 15% వాళ్ళు. కొన్ని 15% వాళ్ళ కోసం పాకులాడుతున్నావు, కానీ 85% వాళ్ళని ఇది విస్మరిస్తున్నారు. ఇప్పుడు ఇది జరుగుతున్నది, రంజాన్ జరుగుతున్నది. ఇక్కడ మన పోలీస్ కమిషనర్ గారు ఉంటారు. ప్రత్యేకంగా ప్రభుత్వం నుండి కమిషనర్ గారే ఇఫ్తార్ విందిస్తారు. పోనీ మరి హిందువులు కూడా ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటారు కదా. ఎప్పుడన్నా వచ్చినావు అక్కడికి? ఇక్కడ షేర్వాణి వేసుకుంటావు, టూపీ పెట్టుకుంటావు. నువ్వు అది ఇక్కడ ఎందుకు రావాను అంటే వాళ్ళ కోసమే చేస్తావా నువ్వు? అది పోనీ దీని సందేశం ఏంటిది అంటే వాళ్ళే మంచి వాళ్ళ, మేము మంచి వాళ్ళం కదా, హిందువులు మంచివాళ్ళు కదా, హిందువుల గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే, తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు డిసెంబర్ వచ్చిందంటే నిజాం కాలేజ్లోనో లేకపోతే ఫతే మైదాన్ స్టేడియంలోనో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ముస్లిమ్స్కి చేస్తారు, క్రిస్టియన్స్ చేస్తారు. హిందువులు ఏం తప్పు చేసిందా? హిందువులతోనే నడుస్తుంది కదా. ఇంత గుళ్ళు గోపురాల్లో డబ్బులు వచ్చేది హిందువులతోనే. నీ మసీదుకి వెళ్ళి రాదు, నీ చర్చికి వెళ్ళి రాదు. వాళ్ళకేమో నువ్వు హిందువులు ఇస్తావు, భోజనాలు పెడతావు, వీళ్ళని విస్మరిస్తావా? ఇదంతా ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా. మార్పు వస్తుంది, ఆలోచిస్తుంది. అరే మన డబ్బులు తీసుకొని వాడికి పెట్టడం ఏంటి? హిందూ అయినా తీసుకుపోయి విందులు చేయడం ఏంటిది? మన డబ్బులు తీసుకుపోయి డిసెంబర్లో 25th నాడు క్రిస్టియన్స్కి ప్యాకెట్లు ఇవ్వడం ఏంటిది? గిఫ్ట్లు ఇస్తారు. వీళ్ళకు తోఫా అంటారు, వాళ్ళకి గిఫ్ట్ అంటారు. మనకి ఎప్పుడన్నా వచ్చిందా? సంక్రాంతికి వస్తుందా, దసరాకి వస్తుందా, దీపావళికి వస్తుందా? ఏది రాదే. డబ్బులు ఎవరి మనే కదా. పోనీ వాళ్ళే మన దేశానికి ఉపయోగపడుతున్నారో చెప్పండి. బాంబులు పెట్టింది ఎవరు? దంగలు చేసింది ఎవరు? విధ్వంసం సృష్టించింది ఎవరు? అది ఆలోచించాలి. ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా దాన్ని ఆలోచించాలి. చేస్తేనే వాళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మాత్రం అదే అంతే. ఇంకా యూత్కు మీరు ఏమైనా సందేశం ఇవ్వగలుగుతారా? యూత్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే యూత్దే కాలం. యూతే ఇప్పుడు మన చాలా విచిత్రంగా ఈ జనసంఖ్య విషయం లోపల ఆలోచిస్తున్నప్పుడు మన లోపల ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుందని, రేషియో తగ్గుతుందని అంటే ఒక పేపర్లో నేను చదివినాను. రోజు 60 మంది పుడితే దాంట్లో 40 మంది మైనారిటీ పర్టికులర్ ముస్లిమ్స్, 20 మందిలో మాత్రమే మిగతా అన్ని జాతులు ఇన్క్లూడ్ అన్నీ. సో ఇది ఎంత భయంకరమైందో యూత్ ఆలోచించాలి. రేపు పొద్దున ఈ భారతదేశాన్ని ఈ విధంగా చూడాలనుకుంటే, ప్రపంచంలో శాంతి ఉండాలనుకుంటే ఖచ్చితంగా హిందూ బలపడాల్సిందే. దానికోసం యూత్ ఆలోచించాలి. యూతే ముందుకు రావాలి.
రేపు పొద్దున్న లేకపోతే ఈరోజు ఇరాక్లో ఏం చేస్తున్నాము, ఇరాన్లో ఏం చూస్తున్నాము, పాకిస్తాన్లో ఏం చూస్తున్నామో అదే రిపీట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం కట్టడి చేయాలంటే, మళ్ళీ ప్రపంచం కూడా శాంతి సుఖంతో ఉండాలంటే హిందువులు బలపడాలి, హిందువులదే పెరగాలి. ఇది బాగా ఆలోచించాలి. ఖచ్చితంగా మనకు రాజు ఇంతకుముందు కూడా ఈ పెళ్ళిళ్ళ గురించి చాలా విస్తృతంగా ఉన్నది. అదొక మన బాధ్యత. పెళ్ళి అయిన తర్వాత, ఎందుకంటే నా వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ, నువ్వు ఈరోజు తిని తందాలాడడానికి కాదు. దేశము సమగ్రంగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలంటే మనము, మన కుటుంబము మంచిగా ఉంటేనే ఇదంతా బలపడుతుంది. కాబట్టి యూత్ ఇది చాలా సంతోషంగా విషయం ఏంటంటే, మొన్న కుంభమేళాలో మోర్ దెన్ 80% యూతే ఉన్నారు. అది చాలా మంచి మార్పు. రేపు పొద్దున అది కూడా ఆలోచించాలి. ఎస్, మన ధర్మాన్ని దేశాన్ని కాపాడంటే మనమే. కాబట్టి ఆ దృష్టిలోనే వాళ్ళు ఇంకా ముందుకు పోతారని ఆశిస్తూ, వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. దేశ పరిస్థితుల గురించి, హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెప్పారు. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఛానళ్ళు ఈ విషయంలో మాట్లాడడానికి చాలా తక్కువ వస్తాయి. మీరు పిలిచి దీని మీద సమగ్రంగా అడిగినందుకు నేను కూడా సంతోషిస్తాను. ధన్యవాదాలు. భగవంతుడు మిమ్మల్ని కృప కాపాడు. ధన్యవాదాలు సార్.